పెండింగ్ ఉంది కదండి ఇప్పుడు అది మొన్నటిదాకా ఏంటంటే కట్టేటప్పుడు ఒప్పందం ఏంటంటే లో బ్రిడ్జ్ కట్టే ఒప్పందం అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ 30% కాంట్రిబ్యూషన్ ఇప్పుడు అది కూడా లేదు రిలీజ్ చేశారంటున్నారు. అయితే మన రీజన్ ఏం చేశారంటే ఈ ఒట్లు వ్యవసాయం అంతా దాదాపు 2000 ఎకరం కాలం ఈ రైల్వేటకి అవతల ఉందండి. అంతా పుసులు కాపర్లు వ్యవసాయదారులే. ఈ వెళ్ళడానికి మనుషులకి అసలు వీలు లేకుండా ఫెన్సింగ్ ఇచ్చారు. మొన్న మీరు వచ్చి మాట్లాడినప్పుడు నేను మాట్లాడాను రైల్వే ఏమైందంటే మొన్న ఈ గేదెలపై చనిపోయి ఒకరోజు ట్రైను టైం డిలే అయిపోవడం వల్ల కలకత్తాకు పోవాల్సిన ట్రైన్ డిలే అవ్వడం వల్ల ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారంట. నేను వాళ్ళతో అప్పుడే మాట్లాడి మీరు అది తీసేయండి, అట్లీస్ట్ మీరు అండర్పాస్ శాంక్షన్ అయ్యి పని ఎవరికైనా తీసేయండి అంటే సార్ ఇంకా మళ్ళీ చనిపోతూ ఉంటాయి కదా మేము అందుకని దాన్ని పెట్టామన్నా. ఇట్లా వదిలేసినా కూడా అట్ల నుంచి వస్తాయి. 2 కిలోమీటర్స్ రౌండ్ అప్పుడు వెళ్ళినప్పుడు 2 కిలోమీటర్లు వచ్చేప్పుడు దూరం అవుతుంది. మనుషులు వెళ్ళాలన్నా అంత దూరం అవుతుంది. చాలా ఇబ్బంది అయిపోతుంది సార్. 2 కిలోమీటర్లు రావాలి. అట్లీస్ట్ అండర్పాస్ అయ్యే వరకు జనం మీకు ఎట్లా కావాలని చెప్పేద్దాం. దారి వెళ్తే సార్ అవతలకి వెళ్తే సార్ వ్యవసాయం దారి సైకిల్ మనుషులు వెళ్తే సార్ ముందు మనుషులు వెళ్తా కూడా దారి అవకాశం లేదు. ఇవాళ మాట్లాడేసి ఆరోగ్యం అయ్యే వరకు దాన్ని ఈ విలేజ్ దగ్గర అది బారిగేట్స్ లాగా ఈ బస్సులు పోవడానికి పెట్టారు కదా, అది ఇంకా మీరు అండర్పాస్ శాంక్షన్ కాలేదు కాబట్టి వాళ్ళకి 2 కిలోమీటర్ వెళ్ళి తిరిగేసి రావాలంటే అక్కడ మేజర్ పంచాయతీ అది వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు అందరు రైతులందరూ వచ్చి ఇవాళ ఇక్కడ నా దగ్గర ఇది చేస్తున్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ అండర్పాస్ రెడీ అయ్యే వరకు అది చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే నేను మా వాళ్ళందరికీ మా రైతులకు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. రైలు పాస్ అయ్యేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఏ గేదె కూడా దాటడానికి లేకుండా ముందే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాం. ఈసారి మళ్ళీ మిస్టేక్ జరగదు. వాళ్ళ పక్క నుంచి వాళ్ళందరినీ ఒప్పించుకునే బాధ్యత నాది. మీరు ఆ బ్యారిగేట్స్ తీపిచ్చేసేయండి, లేకపోతే అందరికీ 2 కిలోమీటర్ పోయేసి రావాల్సింది వస్తుంది. మళ్ళీ చాలా ఇబ్బంది వస్తుంది. మళ్ళీ నా దగ్గరికి వస్తారని మళ్ళీ అది ఇక్కడ ప్రాబ్లమాటిక్ అవుతుంది. క్లీన్ చేసేది నేను మా రైతులతో అందరితో మాట్లాడి ట్రైన్ వచ్చేటప్పుడు గేదెలు దాటకుండా బాధ్యత వాళ్ళు తీసుకోమని చెప్తాను. మీరు ఇవాళ తీసేయండి, నేను అండర్పాస్ నేను ఫాలోఅప్ చేస్తున్నానండి. మోస్ట్లీ ఈ పార్లమెంట్ సెషన్లో పాజిటివ్ రావచ్చు. అదేమైనా వస్తే పాస్ అయిపోయినాక కావాల్సింది మన పైన మీరు కట్టుకున్నా కూడా మనకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే ఈ 2 కిలోమీటర్ పోయి రావాలంటే రైతు తేడా ఉంటుందండి. దాటాలు అట్టుపక్కకి తీసుకోవడం కష్టం కదా వాళ్ళకి కూడా. కొంచెం హ్యూమానిటీ యాంగిల్ మీద కొంచెం చూసుకోవాలి. నాకు ఇవాళ అప్డేట్ చేస్తారా మళ్ళీ అది? పశువులు కూడా ట్రైన్ వాళ్ళకి ఏంటంటే పశువులు చనిపోతున్నాయి, ప్లస్ అండర్ గ్రౌండ్ నేను అప్పుడే పెట్టినా, ఇంకా కొంచెం ప్రాసెస్లో ఉంది. ఈసారి పార్లమెంట్ వెళ్ళేటప్పుడు నేను చేపిస్తాను. ఇప్పుడు వేరే ఆ దగ్గర అన్ని కూడా ఆరోగ్యాలు ముందే పెట్టిందేమో వచ్చినాయి, ఇక్కడ మొన్న పెట్టారు. సో ఇంకా టైం పడుతుంది, చేస్తాం ఇప్పుడు. సో అది చేపిస్తాం, కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడే మీరు సిగ్నల్ చూసుకుని బండి వస్తుందా రాకుండా ముందు వెళ్ళి చూసుకున్నాకే అది మీరు చూసుకోండి. పార్లమెంట్ అంతా మీది అండర్ పాస్ తీసుకొని రావాలి. అది నేను పెట్టాను. మీరు ఎవ్వరు అడగక ముందే నేనే తయారు చేసి పెట్టుకున్నా.
కొంచెం టైం ఇవ్వండి, చేపిస్తా కొంచెం time. ఇప్పుడు ఫస్ట్ రిలీఫ్ కింద తీసేద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎదురు బండికి రావాలన్న టైం అవుతుంది. ఉంటా అండి.